హర్రర్ ఎవర్ గ్రీన్ జానర్ ఇది. ప్రేక్షకులు భయపడుతూ పడి నవ్వుతుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంటుంది. హర్రర్ కామెడీ అంటే గుర్తొచ్చేది కాంచనా సిరీసే. అప్పుడెప్పుడో వచ్చిన ముని నుంచి మొన్నటి వరకు కాంచనా 3 వరకు హిట్ జోష్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు కాంచనా 4 ట్రాన్ పై ఉండగా ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు దయ్యాల్లా మారబోతున్నారట. ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? కామెడీ హారర్ మూవీస్ లో కాంచనా సిరీస్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు కాంచనా 4 సెట్స్ మీద ఉండగా దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ ను ఊపేస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలు దయ్యం పాత్రలో కనిపించబోతున్నారట. పూజా హెగ్డేతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటిస్తున్నారని టాక్. రాఘవ లారెన్స్ తాను హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే పూజా హెగ్డే, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రత్యేకమైన రోల్ కోసం నేషనల్ క్రష్ ను రంగంలోకి దించాలని రాఘవ లారెన్స్ భావిస్తున్నారట. ఇప్పటికే దీనిపై సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అటు దక్షిణాదితో పాటు ఇటు ఉత్తరాదిలోనూ అంచనాలు మరింత రెట్టింపు కానున్నాయి. పూజా హెగ్డే గతంలో లారెన్స్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ లో కనిపించింది. ఈసారి ఆమె హారర్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ఫుల్ దయ్యం పాత్రలో భయపెట్టబోతోంది. అటు రష్మిక తామా సినిమాతో హారర్ జానర్లో సత్తా చాటింది. ఈ చిత్రంలోనూ రష్మిక దయ్యం పాత్రలోనే కనిపించబోతోందని టాక్. ఈ ఇద్దరి కెమిస్ట్రీ లారెన్స్ డైరెక్షన్ లో ఎలా వర్కౌట్ అవుతుందన్నది సినిమా ప్రేమికుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తూ ఉండగా సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అయి వచ్చే సమ్మర్ లో రిలీజ్ కానుందని సమాచారం. పూజ, రష్మిక ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే కాంచనా సిరీస్ లో గతంలో చూసిన రాయ్ లక్ష్మి, తాప్సీ లాంటి హీరోయిన్ల గ్లామర్, హారర్ మిక్స్ ను మరో స్థాయిలో చూసే అవకాశం ఉంది. కాంచనా 4 పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.